సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని రైతులు మోసపోయారన్నారు బీజేపీ నేత ఐలెటి మహేశ్వర్ రెడ్డి. రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు ఎంపీ డీకే అరుణ. రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్న ఆఫీస్ బ్యారర్ సమావేశం రద్దయింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పోరాటం చేస్తామన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డి మాటలు నమ్మిన రైతులు నిండా మునిగారని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం చందుపట్టలో పీఏసీఎస్ రైతులకు రావాల్సిన డబ్బులపై బీజేపీ చేపట్టిన దీక్షలో మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. చందుపట్ల పీఏసీఎస్ రైతుల రుణమాఫీపై విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేయాలన్నారు. వారంలో రోజుల్లోగా రైతుల ఖాతాల్లో 7 కోట్ల రూపాయలు జమ చేయాలని డిమాండ్ చేశారు మహేశ్వర్ రెడ్డి. బడ్జెట్లో అదే మంత్రిమండలిలో 31,000 కోట్లు సరిపోతాయని చెప్పేసి వారే చెప్పి మంత్రిమండలి అప్రూవల్ తీసుకొని బడ్జెట్లో కేవలం 26,000 కోట్ల రూపాయలే వారు బడ్జెట్ అలొకేషన్ చేసి ఈరోజు కేవలం 17,933 కోట్లు మాత్రమే ఖర్చు చేశానని చెప్తా ఉన్నారు. ఇప్పుడు గ్రామాల వారీగా ఉన్నటువంటి రైతులు తీసుకున్నటువంటి లోన్లు ఎంత, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతన్నలు ఎన్ని కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు, దాంట్లో నుంచి ఎంతమందికి రుణమాఫీ జరిగింది, మిగిలిన వారు ఎంతమంది రుణమాఫీకి అర్హులు ఉన్నారు, వారికి ఎందుకు జరగలేదు, మరి పబ్లిక్ డిమాండ్లో పెట్టాల్సిన అవసరం ఉన్నది. అక్కినేని కుటుంబంపై కొండా సురేఖ చేసిన ఆరోపణలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు ఎంపీ డీకే అరుణ. వ్యక్తిగత విషయాలతో రాజకీయాలు ముడిపెట్టడం సరికాదన్నారు. హైదరాబాద్ చార్మినగర్ దగ్గర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు డీకే అరుణ. ఈరోజు వర్షంలోనే తడిసి ఆడి ఈరోజు మహిళలు అమ్మని గౌరమ్మని బతుకమ్మని పూజించుకుందామని ఈ యొక్క అమ్మ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో అమ్మవారి ముందు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. రేపు బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆఫీస్ బేరర్ సమావేశం రద్దయింది. దేశవ్యాప్తంగా రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉండటంతో ఇతర ప్రోగ్రాంలు పెట్టుకోకుండా ప్రతి బూత్లో సభ్యత్వ నమోదు చేయించాలని కేంద్ర పార్టీ ఆదేశించింది. దీంతో రేపు నిర్వహించే ఆఫీస్ బేరర్ సమావేశం రద్దయింది.